వెల్కమ్ టు మాలిన్ కిచెన్. మనం డెకరేషన్ చేసేసుకున్నామండి, కుంకుమ రేకులు అన్నీ వేసుకొని. ఈ రెసిపీ చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది. కేవలం పెరుగుతోనే మనం చేసుకున్నామండి. స్వీట్ అయితే అద్దరిపోతుంది. పిల్లలు అయితే చాలా బాగా అందరు ఇష్టపడతారండి. బాగా చేయమని మానం చేస్తారు పిల్లలు అయితే. ఇది హెల్తీ అయిన రెసిపీ అండి, తొందరగా అయిపోయే రెసిపీ. ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మా వీడియో అయితే పూర్తిగా చూడండి. మా వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి, అద్దరిపోతుంది స్వీట్ అయితే. థ్యాంక్ యూ అండి. మనమైతే పెరుగు తీసుకోవాలండి. మనం గట్టి పెరుగు తీసుకోవాలండి. చూడండి, నేనైతే 2 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, మనం ఒక గిన్నె తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకున్న చట్నీ తీసుకోవాలండి, వడగట్టేది. మనం ఇప్పుడు ఈ పెరుగుని మనం ఇందుట్లో వేసుకోవాలి. ఈ కప్పులోది గట్టిగా ఉండాలండి మనకు పెరుగు. చూడండి, ఇలా వేసుకోవాలి. చూడండి, మనం ఈ జల్లెడలో వేసుకొని మనం ఒక 2-3 నిమిషాలు అయితే పెట్టుకుందాం. ఏమైనా నీళ్ళు ఉంటే ఫిల్టర్ అయిపోతాయండి. చూద్దామండి, 2 నిమిషాలు అయితే అయింది. చూసారా, మనకు అయితే నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మనం ఇంకో బౌల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ పెరుగు ఉంది కదండి, ఈ పెరుగుని మనం ఇందుట్లో వేసేసుకోవాలి. చూడండి, మనం ఇందుట్లో వేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ అయినా చెంచా అయినా ఏదైనా తీసుకొని మనం బాగా గట్టిగా అయితే కలుపుకోవాలి. చూడండి, మనం బాగా ఇలా కలిపేసుకోవాలి. చూసారా, క్రీమీ లాగా వచ్చింది. ఇలాగైతే ఉండాలండి మనకు. ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి, మనమైతే ఏ కప్పుతో మనం పెరుగు తీసుకున్నామో 2 కప్పులు, ఆ కప్పుతోనే 1 కప్పు మనం కండెన్స్ మిల్క్ అండి. కండెన్స్ మిల్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇష్టం లేకపోతే మనం పంచదార అయినా వేసుకోవచ్చు, లేకుంటే బెల్లమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. చూడండి, నేనైతే 1 కప్పు వేసుకుంటున్నాను. అది ఇందుట్లోనే వేసుకోవాలి. కండెన్స్ మిల్క్ వేసుకున్న తర్వాత మనమైతే ఇంకా బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా. చూడండి, మనం బాగా కలిపేసుకున్నాం కండెన్స్ మిల్క్ ఇదిని. చూడండి, ఇందుట్లోకి 1/2 టీ స్పూన్ అయితే మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. చూడండి, వేసుకొని మనం ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే వెనిల్లా ఎసెన్స్ అయినా ఏదైనా మనం వేసుకోవచ్చండి. కానీ మనకు పెరుగు గట్టిగా ఉండాలండి. పెరుగు కమ్మటి ఉండాలి, పుల్లగా ఉండకూడదు. బాగా కలుపుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, మనం ఒక కేక్ టిన్ అయినా లేకుంటే గిన్నె అయినా మనం ఏదైనా తీసుకోవాలండి. తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే మనం కింద రాసుకోవాలి. అలాగే మన దగ్గర బటర్ పేపర్ ఏమైనా ఉంటే మనం ఇలాగైనా వేసుకోవచ్చు. చూడండి, మనకు ఇలాగ రాసుకొని ఇలా పెట్టుకోవాలి. ఈ బటర్ పేపర్ ఉంటే మన దగ్గర వేసుకోవచ్చు, లేకుంటే అలాగే అండి. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్నాం కదా, మనం ఈ పెరుగు గిస్తా వేసుకొని కండెన్స్ మిల్క్ మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇందుట్లో వేసేసుకోవాలండి. చూడండి, మనకు ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి, మనం అయితే దీనికి మనం ఇది కవర్ ఉంటుంది కదండి, సిల్వర్ కవర్ అయితే మనం ఇలాగా బాగా చేసుకోవాలండి. గాలిపోకుండా మనం ఇలా బాగా గట్టిగా చూడండి ఇలా చేసుకోవాలి అండి. మనం ఒక కడాయి తీసుకోవాలి. కడాయి అయినా మన దగ్గర ఏ గిన్నె అవైలబుల్ ఉంటే అది తీసుకొని మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. స్టాండ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందుట్లో మనం చేసుకున్నాం కదండి, ఈ మిశ్రమాన్ని మనం ఇందుట్లో పెట్టేసుకోవాలి. ఇలాగా పెట్టుకొని పైన మూత పెట్టుకుందాం. చూడండి, మనం మూత అయితే పెట్టుకున్నాం. ఇలాగే మనం ఒక మీడియం సైజులో పెట్టుకోవాలండి. ఇలాగే ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు పెట్టుకుందాం. అప్పుడు చూద్దామండి. ఇప్పుడు చూద్దామండి. 10 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు చూసేద్దాం మనం. వావ్, స్టవ్ అయితే నేను ఆఫ్ చేసుకున్నానండి. వేడిగానే ఉందండి ఇంకా. చూడండి, వావ్, ఇప్పుడు చూద్దాం మనం. చూసారండి, మనకైతే ఏదైనా అంటుకోలేదు. చూడండి, పుల్లకి మనకు టూత్పిక్కి. ఇప్పుడు చల్లారించుకుందాం మనం ఒక గంట సేపు బయట తీసి. మనం మీడియం సైజులోనే మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం. స్లో అంటే మనం పెట్టుకొని గ్యాసు 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూద్దామండి మనం. ఇప్పుడు బాగా చల్లారిపోయింది, కొద్దిగా వేడిగానే ఉందండి. అర్ధగంట అయింది. అలాగే మనం కూల్గా వాడితే చాలా బాగుంటుందండి. చూడండి, బాగా ఇడిచింది పక్కలంతా. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం. చూడండి, ప్లేట్లో తీసుకున్నాను నేను. వావ్, చూసారండి ఎలా వచ్చేసింది మనకు. ఇప్పుడు మనం ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని మనం తీసేసుకుందాం. చూడండి, పేపర్ అయితే నేను తీసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం.
చూడండి అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం